తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూస్తున్నట్టుగా నేడు 19 తారీఖు మనకైతే తెలంగాణ రైతులకి ఎకరానికి 7,500 రూపాయలు అనేది మన రైతు భరోసా కింద సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకి ఇన్ని జిల్లాల వారికి రైతన్నల ఖాతాల్లో ఈ డబ్బులను అనేది జమ చేస్తున్నట్టు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆ డబ్బులు అనేది ఈరోజు రైతు భరోసా కింద 7,500 రూపాయలు జమ చేస్తున్నారా లేదా అన్నదానిపై మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్టయితే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 2 సీజన్లో కలుపుకొని 7,500 రూపాయలు జమ చేస్తాం. అలాగే ఎటువంటి ఐటీ ఉద్యోగులకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది వారికి ఖాతాలో జమ కావు. అలాగే ఇటువంటి రైతన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బుల కింద 7,500 రూపాయలు 15,000 రూపాయలు కలుపుకొని మనకైతే ఒకేసారి రైతన్నుల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పిన విషయం తెలిసిందే. సో దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల రైతన్నులు మరియు అన్ని జిల్లాలకు సంబంధించిన రైతులు మనకు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. సో దీనిపైనే మనకి ఏ జిల్లాల వారికి ముందు రైతు భరోసా అనేది జమ చేయబోతున్నారు, సో ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అలాగే జమ చేస్తే ముందుగా ఏ జిల్లా వారికి జమ చేస్తున్నారు అన్నదానిపై ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఖచ్చితంగా వీడియో నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి. సో అప్పుడే మీకు మరిన్ని తక్షణమే మనకైతే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో వీడియోని ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న చిన్న సన్నకారు పెద్ద కాపు రైతన్నలకు అందరికీ మనకైతే తీపి శుభవార్తను అనేది చెప్పడం అయితే జరిగింది. సో నేరుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకైతే ఏదైతే అన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకి రైతు భరోసా కింద ఇచ్చే 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది ఒకేసారి మనకి సెప్టెంబర్ నెలలోనే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఎటువంటి డేట్ అనేది దీనిపైన అయితే ఫిక్స్ చేయలేదు. సో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలోపు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తున్న అన్నదానిపై ఆ డేట్ అనేది ఫిక్స్ చేస్తారంట. సో ఫిక్స్ చేసినప్పుడు మీకు వీడియోని అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను వీడియో రూపంలో. సో ఇక రైతు భరోసా డబ్బులు అనేది సెప్టెంబర్ వరకు జమ చేస్తారు కాబట్టి, అలాగే ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకైతే ఈ నెలలో వారంలోపు కూడా రైతు రుణమాఫీ డబ్బులు అలాగే రైతు భరోసా డబ్బులు అనేది రైతన్నుల ఖాతాల్లోనైతే అర్హులై ఉన్న అన్ని రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయమని కూడా చెప్పడం అయితే జరిగింది. సో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు మనకైతే సెప్టెంబర్ నెలలోపు ఈ డబ్బులు అనేది జమ చేస్తారు కాబట్టి, సో ఇప్పుడు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరూ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసినా మీ ముందుకి ఈ వీడియో రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.